కకాషి టీం వాళ్ళ ప్లాన్ ప్రకారం లోపలికి వెళ్తారు. అక్కడ గారా కింద పడి ఉండడం చూసి నరుటో, గారా ఏం చేస్తున్నావు, కింద పడుకొని ఉన్నావేంటి, లెగు, హే గారా నేను చెప్పేది నీకు వినిపిస్తుందా? అప్పుడు కకాషి, స్టాప్ నరుటో, నీకు ఇంక అర్థం కాలేదా? అప్పుడు దేడేరా ఇలా అంటాడు, యా నీకు ఇంకా అర్థం కాలేదా, ఈజ్ వెల్ డెడ్. నరుటోకైతే ఫుల్ కోపం వస్తుంది. గారాని వెనక్కిచ్చేయండి బాస్టర్స్ అంటాడు. వాళ్ళ మీదకి ఫైట్ చేయడానికైతే వెళ్తాడు. అప్పుడు కకాషి ఆపి, కామ్ డౌన్, ఆలోచించకుండా రష్ చేస్తే వాళ్ళు నిన్ను డిస్ట్రాయ్ చేస్తారు. అప్పుడు సాసోరి దేదేరాతో, నేను గారాని చూసుకుంటాను, జింజూరికి వీడిని తీసుకెళ్లారనుంది. అప్పుడు దేదేరా, మాస్టర్ ఇది నీకు కోపం తెప్పిస్తుంది కానీ ఆ జింజూరికి నేను హ్యాండిల్ చేస్తా. అప్పుడు సాసోరి, మన అసైన్మెంట్ ఒక పర్సన్కి ఒక టేల్ బీస్ట్, డోంట్ రష్ ఇట్ దేదేరా. ఒక ఆర్టిస్ట్కి హై లెవెల్ ఇన్స్పిరేషన్ లేకపోతే ఎలా? ఆ జింజూరికి చాలా స్ట్రాంగ్ అని విన్నా. అది విని సాసోరి ఒక మంచి కోట్ చెప్తాడు. ఆ ఎక్స్ప్లోజన్స్ని ఏమంటావు నువ్వు, ఫైన్ ఆర్ట్ అని కదా? ఫైన్ హార్ట్ ఈజ్ సంథింగ్ వండర్ఫుల్ దట్స్ లెఫ్ట్ లాంగ్ ఇన్ టు ద ఫ్యూచర్, ఎటర్నల్ బ్యూటీ. అప్పుడు దేదేరా, నాకు నీపై చాలా రెస్పెక్ట్ ఉంది, ఫైన్ ఆర్ట్ అనేది ఒక మూమెంట్ ఆఫ్ ఎక్స్ప్లోజన్. అప్పుడు సాకురా అనుకుంటుంది, వీళ్ళేంటి ఇలా ఉన్నారు. అప్పుడు నరుటోకి చాలా కోపం అయితే వస్తుంది. ఆటలు ఆపండి ఎదవల్లారా. షూరికన్ని తీసైతే వాళ్ళపై అటాక్ చేస్తాడు. సాసోరి ఆ షూరికన్ని చాలా సింపుల్గా ఆపేస్తాడు. అది చూసి సాకురా, వాడు అసలు దాన్ని చూడను కూడా చూడలేదు, అలా ఆపేశాడేంటి? అప్పుడు దేదేరా, నేను గెస్ చేసినట్టుగానే మీకు కోపం వచ్చింది. అప్పుడు ఓ లేడీ, వీడు పపెట్స్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు అప్పట్లాగానే. అప్పుడు దేదేరా, ఫైన్ హార్ట్ ఈజ్ ఎన్ ఎక్స్ప్లోషన్, నీ పపెట్ షో కన్నా చాలా డిఫరెంట్, తర్వాత కలుద్దాం మాస్టర్. గారాన్ని తీసుకొని ఒక బట్ పైన బయటకు వెళ్తాడు. అప్పుడు నరుటో, ఎటు వెళ్తున్నావురా ఎదవా అని వాని వెనక పరిగెడతాడు. అప్పుడు కకాషి, నేను నరుటో బయట వాడిని చూసుకుంటాం, మీరిద్దరు విని చూసుకోండి, గాయ టీం వచ్చే వరకు వెయిట్ చేయండి, ఓవర్ రియాక్ట్ కాకండి. అది విని సాకురా, ఓకే గాట్ ఇట్. కకాషి కూడా బయటకు వస్తాడు. రేడియోలో, గాయ్ వినిపిస్తుందా, తొందరగా రండి, మాకు మీ హెల్ప్ కావాలి. అప్పుడు గాయ్, ఇప్పుడు కొంచెం కష్టం, టైం పడుతుంది, మేము ఎనిమిది ట్యాప్లో చిక్కుకున్నాం. అది విని కకాషి, నేను ఇంకా ఓపికతో ఉండలేను. సాకురా అయితే ఫుల్ భయపడుతుంది. నేను వీడితో ఫైట్ చేయాలా, బ్యాటిల్లో వానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, వీడు ఎంతోమందిని చంపుంటాడు అని అనుకుంటుంది. అది గమనించి ఓల్డ్ లేడీ, సాకురా భయపడకు, నేను ఇక్కడే ఉన్నా, నా వెనకాల ఉండు అని సాకురాకి చెప్పి వాడిని అటాక్ చేస్తుంది. నన్ను మీరు ఆపాలనుకుంటే ఇంకా వేరే చాయిసే లేదు, నువ్వు ఇంకా ఆ పిల్ల నా కలెక్షన్స్లో జాయిన్ అవ్వండి అని తన మీదున్న క్లాత్ తీసేస్తాడు. అది చూసి సాకురా, ఏంటి ఇలా ఉన్నాడేంటిది? అప్పుడు ఓల్డ్ లేడీ, సాకురా అది సాసోరి రియల్ బాడీ కాదు, అదొక పప్పెట్. సాసోరి వీళ్లకు ఒక మంచి వార్నింగ్ ఇస్తాడు. ఫస్ట్ మీ పేగుల్ని తీసి తర్వాత మీ చర్మాన్ని ఒలిచి రక్తాన్ని కడిగి డికంపోజ్ కాకుండా ట్రీట్ చేసి ఆ పపెట్ కలెక్షన్లో యాడ్ చేస్తా, మీ ఇద్దరి బాడీతో ఎగ్జాక్ట్గా 300, దట్ ఈజ్ మై ఫైన్ ఆర్ట్. సో ఇప్పుడు సాకురా, అది అతని రియల్ బాడీ కాదు, కానీ అతని రియల్ బాడీ ఎక్కడ? పపెట్స్ని థ్రెడ్స్తో కంట్రోల్ చేస్తారు కదా. అప్పుడు ఓల్డ్ లేడీ, వాడి రియల్ బాడీ లోపల ఉంది, వెనకాల ఉండి పపెట్స్ని కంట్రోల్ చేస్తే ఎనిమీస్ సింపుల్గా అటాక్ చేయొచ్చు, అది పపెట్ మాస్టర్స్ యొక్క వీక్నెస్. సాసోరి పపెట్ని ఒక ఆర్మర్ లాగా అలాగే వెపన్ లాగా వాడుతున్నాడు, అది వాడి ఫేవరెట్ పపెట్ హిరుకో. అది విని సాకురా, అలా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఓల్డ్ లేడీ, ఫస్ట్ సాసోరిని హిరుకో నుండి బయటకు తీసుకురావాలి, పపెట్స్ చాలా భయంకరమైనవి, వాటి ట్రాప్ మెకానిజం నుండి తప్పించుకోవాలి, వాటిని మనం ఊహించలేము. అప్పుడు సాకురా, కానీ నీకు పపెట్ మెకానిజం గురించి బాగా తెలుసు కదా, అది మనకు అడ్వాంటేజ్ అవుతుంది కదా. అవును, కానీ ఇది ముందు దానిలా లేదు అని ఓల్డ్ లేడీ అంటుంది. అప్పుడు సాకురా, ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు? అప్పుడు ఓల్డ్ లేడీ, హీరోకో షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా కాలం అవుతుంది దీన్ని చూసి. ఫస్ట్ తన వెనకాల ఉన్న షెల్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ ఇవి ఇంతకుముందు లేవు, ఈ పపెట్ని కొత్త ట్రాప్స్తో రీడిజైన్ చేశాడు. సాకురా, ఇప్పుడు మనం ఏం చేయాలి? అది విని ఓల్డ్ లేడీ, సాసోరిని ఓడించాలంటే ఫస్ట్ వాడిని పపెట్ నుండి బయటకు తీసుకురావాలి, నాకు ఇప్పుడు దాన్ని డిస్ట్రాయ్ చేసే అంత బలం లేదు, కానీ నీకుంది సాకురా, నీకు సునాడీ నుంచి సూపర్ మ్యాన్ స్ట్రెంత్ వచ్చింది. ఫస్ట్ నువ్వు ఆ ట్రాప్స్ అన్ని తప్పించుకుంటూ వెళ్ళి ఆ పపెట్ని డిస్ట్రాయ్ చేయాలి, ట్రాప్స్కి చిక్కావంటే నీ పని కథం. అప్పుడు సాకురా, వాడు పాయిజన్ వాడుంటాడు కదా. అప్పుడు ఓల్డ్ లేడీ, అవును, ఒక చిన్న స్క్రాచ్ పడ్డ చాలా ప్రమాదం, అటాక్స్ని తప్పించుకోవాలంటే నీకు పపెట్స్ గురించి తెలియాలి, అలాగే నీ రియాక్షన్ చాలా ఫాస్ట్గా ఉండాలి. అది విని సాకురా, అవి రెండు నాకు లేవు అని సాడ్గా చెప్తుంది. అప్పుడు ఓల్డ్ లేడీ, అవును, అవి నీకు కావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలా అయితే ఇప్పుడు ఎలా అని సాకురా అంటుంది. అప్పుడు ఓల్డ్ లేడీ, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, ఏం హెల్ప్ చేయలేని ముసల్దానిలాగానా? అది నాకు వదిలేయి, అందుకే నేను ఇక్కడ ఉన్నాను, నా ఎక్స్పీరియన్స్ ముందు వాడు జూజూబి, మనిద్దరం కలిసి వాడిని ఓడిద్దాం. దేదరా కకాషితో, షారింగన్ కకాషి, నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా?
ఇది నేను చెప్పకూడదు కానీ మాస్టర్ సాసోరి నాకన్నా చాలా స్ట్రాంగ్. అది విని నరుటో, సెన్సే నువ్వు వెళ్ళి సాకురాకి హెల్ప్ చేయి, నేను వీడిని చూసుకుంటాను. లోపలనైతే సాకురా చాలా కాన్ఫిడెంట్గా, ఆల్ రైట్ వీడి సంగతి చూసుకుందాం. అప్పుడు సాసోరి, అయితే మీరు రెడీయా? నీకు తెలుసు కదా నాకు వెయిట్ చేయడం ఇష్టం ఉండదని. రిలాక్స్, మేము నిన్ను త్వరగానే చంపేస్తాం. ఇద్దరైతే కలిసి సాసోరిపై అటాక్ చేస్తారు. ఫైట్ అయితే సూపర్గా నడుస్తుంది. సాకురా అన్ని అటాక్స్ని తప్పించుకొని వెళ్ళి ఆ పపెట్ని పగలు కొడుతుంది. సాసోరి అంటాడు, అఫ్ కోర్స్ అది నా గ్రాండ్ మా, లేకుంటే ఈ చిన్నపిల్ల నా అటాక్స్ని ఎలా తప్పించుకోగలదు? నువ్వు నా అటాక్స్ని చూసావు, ఆ చిన్న పిల్లని పపెట్ లాగా వాడావు కదా, అలాగే తెలివితో నా టేల్ని కూడా కంట్రోల్ చేసావు. నువ్వు కురనాయితో అటాక్ చేసినప్పుడు వాటితో నువ్వు నా టేల్కి కనెక్ట్ అయ్యావు. అప్పుడు ఆల్రెడీ అవును, నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను, నువ్వు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యావు. అప్పుడు సాసోరి, వెల్ అఫ్ కోర్స్ ఎవరు నాకు ఇది నేర్పించింది? అది నువ్వే కదా, పెట్స్తో ఆడుకోవడం నేర్పించింది. ఆల్రెడీ ఎస్, ఆడుకోవడం ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్పుడు మనకు శాండ్ విలేజ్ని చూపిస్తారు. మీటింగ్ నడుస్తూ ఉంటుంది వాళ్ళ లీడర్స్తో శాండ్ విలేజ్లో. గారా రావడానికి ఇంకా ఎన్ని డేస్ వెయిట్ చేయాలి? వన్ ఆఫ్ ద గ్రేట్ 5 కంట్రీస్ నుండి కాజికాగానే తీసుకెళ్లారు ఆ ఎదవలు. ఇది మన విలేజ్కి మంచిది కాదు. అందులో ఒకడు సాసోరి ఆఫ్ ది రెడ్ శాండ్ ఉన్నాడు. ఇది మిగతా విలేజ్కి తెలిస్తే మనకు అవమానం. మనకు కాజికాగే లొకేషన్ తెలియదు. వేరే కంట్రీస్ జోక్యం చేసుకోకముందే మనం అర్జెంటుగా కొత్త కాజికాగేని ఎంచుకోవాలి, అప్పుడే మన విలేజ్ స్టేబుల్గా ఉంటుంది. అది విని బాకీ, అది ఇంత త్వరగా డిసైడ్ చేయాలా? మనకి ఇంకా టైం ఉంది కదా, గారా తిరిగి వస్తాడు కదా. అప్పుడు అతను, వెల్ వాడు రాకపోతేనే విలేజ్కి చాలా బెటర్. అప్పుడు బాకీకి చాలా కోపం వస్తుంది. కోపంతో, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అప్పుడు అతను, గారాలో 1 టైల్ బీస్ట్ ఉంది, వాడు అన్స్టేబుల్ మాన్స్టర్. కాసికాగేని చేయడం వల్ల వాడిని కంట్రోల్ చేయొచ్చు అనుకున్నాం, కానీ వాడు మనకు ఒక తలనొప్పి అయ్యాడు. వాడు ఒక ఫెయిల్యూర్. వాడి నానే వాడిని చంపాలనుకున్నాడు. అది ఇప్పటి యూత్కి తెలియదు. కొందరు విలేజెస్ వాడికి రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ చాలా మందికి వాడంటే చాలా భయం. వాడి నుంచి మంచి అసలు ఎక్స్పెక్ట్ చేయరు. కాన్కొరకైతే చాలా కోపం వస్తుంది. వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని, మళ్ళీ ఇలాంటివి నువ్వు మాట్లాడితే నా సుపీరియర్ అని కూడా చూడను, జాగ్రత్త. అప్పుడు బాకీ, స్టాప్ కాంకరో, నువ్వు కాజికాగేలా స్టాచ్యూ ముందున్నావు, ఆ విషయం మర్చిపోకు. అప్పుడు అతన్ని వదిలేసి వెనకకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు లీడర్స్లో ఒకడు, కాంకరో నీ కోపానికి ఒక అర్థం ఉంది, కానీ ఇలాంటి సంఘటన ఒకప్పుడు జరిగింది. సండైన్ కాసికాగాని ఇలాగే తీసుకెళ్లారు. లొకేషన్ కోసం చాలా ట్రై చేశాం, కానీ మాకు ఏమీ దొరకలేదు. అప్పుడు విలేజ్లో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు మేము విలేజ్ సేఫ్టీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. అది విని కాంకరో, తర్వాత ఏమైంది? ఇప్పటి వరకు ఉన్న కాసికాగాలో శాండ్ మ్యానే చాలా స్ట్రాంగెస్ట్, కానీ మాకు అతని అవశేషాలు కూడా దొరకలేదు. అప్పటిలా ఇప్పుడు కూడా మనం విలేజ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నరుటో దేదరతో, నువ్వు గారాన్ని తీసుకెళ్ళలేవు. అప్పుడు దేదరా, నువ్వు కొంచెం హార్ట్గా ఉన్నావు. నేను విన్నదాని ప్రకారం జింజూరికిలు వేరే వాళ్ళని హేట్ చేస్తారని. గారా ఇంకా నువ్వు ఎలా లేరు. ఒక జింజూరికి కోసం మీరంతా వచ్చారు. నేను ఇప్పటి వరకు 3 జింజూరికులను డిఫీట్ చేశాను. వాళ్ళ విలేజ్ నుంచి ఒక్కడు కూడా రాలేదు. గారాలో నుండి బీచ్ని బయటకు తీసాం. ఇప్పుడు వీడు చనిపోయాడు. త్వరలో నువ్వు కూడా ఇలానే అవుతావు. అప్పుడు నరుటో, మీ అందరినీ నేను చంపేస్తాను. సాసోరి ఇలా అంటాడు, నన్ను చంపడం అంత ఈజీ అనుకున్నావా గ్రాండ్ మా చియో? సాసోరి ఫేస్ అయితే ఓల్డ్ లేడీ చూస్తుంది, అలాగే సాకురా కూడా. అప్పుడు సాకురా, చియో వీడేనా సాసోరి? అప్పుడు ఓల్డ్ లేడీ షాక్ అవుతుంది. ఏంటిది, వీడు అప్పట్లాగే ఉన్నాడు, వీడికి అసలు ఏజ్ అవ్వలేదా? అప్పుడు సాసోరి వీళ్ళతో, నేనేం తీసుకొచ్చానో నీకు చూపిస్తాను. నా కలెక్షన్లో వీడిని యాడ్ చేయడం కోసం చాలా కష్టపడ్డాను, అందుకే వీడంటే నాకు చాలా ఇష్టం. అది చూసి ఓల్డ్ లేడీ అయితే షాక్ అవుతుంది. అప్పుడు ఓల్డ్ లేడీ, అది శాండ్ అండ్ కాసికాగే. సాసోరి అయితే కాసికాగేని చంపి తన పప్పెట్ లాగా వాడుకుంటాడు. ఇప్పుడు సాసోరి, వెల్ లెట్ అస్ బిగిన్ అని అంటాడు.